ఉమ్మడి ప్రకాశం బాపట్ల జిల్లాలో అక్రమ లేఅవుట్లతో ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామంటూ ఉడా చైర్మన్ రియాజ్ హెచ్చరించారు. బాపట్ల జిల్లా చీరాల ఎంపీటీఓ కార్యాలయంలో ఎమ్మెల్యే మాలకొండయ్యతో కలిసి పంచాయతీ కార్యదర్శులతో ఆయన సమావేశమయ్యారు. అనధికార లేఅవుట్లపై చర్యల గురించి సూచనలు చేశారు. గత ప్రభుత్వ హయాంలో అక్రమ లేఅవుట్లు విస్తరించాయని ఆరోపించారు. చీరాల సముద్ర తీర ప్రాంతంలో నిర్మిస్తున్నటువంటి అనాధికార రిసార్ట్లపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టామని, ప్రభుత్వ నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తప్పవంటూ కూడా స్పష్టం చేశారు. కాబట్టి మీ చేతిలో కంటిన్యూషన్ ఆర్టికల్ రాస్తే అన్ని మీడియా మిత్రులందరికీ అనాథరైజ్డ్ లేబర్స్ విషయంలో చాలా స్ట్రిక్ట్గా ఉండి మన మీ యొక్క పంచాయతీ ఎగ్జిక్యూటివ్ అథారిటీ మీరు ఎన్ఫోర్సింగ్ అథారిటీ కాబట్టి ఆ లేఅవుట్లు ఏది ఆథరైజ్డ్ లేఅవుట్ మిమ్మల్ని వచ్చి అడిగి కొనుక్కునే విధంగా అలాగే నిర్మాణంగా చెప్పిన సోషల్ మీడియా వాళ్ళకి ఎవరైతే నెంబర్ 2 ఎరెక్షన్ ఆఫ్ ఫ్లెక్సీస్ మేము ఫ్లెక్సీస్ కూడా మోడల్ మీకు ఇస్తున్నామండి. ఇందులో ఉన్న ఫ్లెక్సీస్ మోడల్స్ పెట్టండి. ఆథరైజ్డ్ లేఅవుట్స్ వల్ల లాభాలు ఇవి, అన్ఆథరైజ్డ్ లేఅవుట్స్ వల్ల నష్టాలు ఇవి అని చెప్పేసి. నమస్కారాలు. ఈరోజు మున్సిపల్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో స్థానిక శాసనసభ్యులు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి పంచాయతీ సెక్రటరీలు అలాగే ఎంఆర్ఓ గారు, మా కూడా అధికారులు అందరూ కూడా కార్యక్రమానికి వచ్చి, ఎందుకంటే ముఖ్యంగా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో అనాథరైజ్డ్ లేఅవుట్లు అనేది చాలా ఉంది. వాటి వల్ల ప్రజలు అవగాహన లేకపోతే తక్కువ రేట్లో వస్తున్నాయి, మనం భూమి పొందాము అని చెప్పేసి కొనేసి చాలామంది మోసపోతున్నారు. వాటి వల్ల ఫ్యూచర్లో రేపటి రోజు ఒక ఇల్లు కట్టుకోవాలన్నా ఏం చేయాలన్నా కూడా ప్లాన్ అప్రూవ్స్ అనేవి ఉండవు. అలాగే బ్యాంక్ లోన్స్ కూడా ఎట్టి పరిస్థితులు అలాంటి లేఅవుట్స్కి రావు. దానిలో భాగంగానే ఎక్కడెక్కడ అనాథరైజ్డ్ లేఅవుట్లు ఉన్నాయని చెప్పేసి ఉడా ఆధ్వర్యంలో మా అధికారులందరూ కూడా ఒక పర్యవేక్షణగా దాని మీద ఒక టీం వర్క్ చేస్తే చాలా వరకు ఈ జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో కూడా ఉన్నాయి. దానిలో భాగంగా పోయిన నెల కనిగిరి నియోజకవర్గంలో అక్కడ శాసనసభ్యుడు ఉగ్ర నరసింహారెడ్డి గారి సహకారంతో అక్కడ కూడా ఎంపీటీఓలు అలాగే పంచాయతీ సెక్రటరీలతో సమావేశం ఏర్పాటు చేయడం, ఇప్పుడు చీరాల్లో ఇక్కడ చేయటం, వీటన్నిటికీ కూడా ప్రజల్లో కూడా చైతన్యం వస్తుంది. అలాగే గత నెల 26వ తేదీ కూడా ఒక 26 లేఅవుట్లు డిమాలిషన్ చేసింది. ఏమైతే ఆ అనాథరైజ్డ్ లేఅవుట్లు ఉన్నాయో వాటన్నిటి రాబోయే రోజుల్లో కూడా ప్రతి నెల ఏదైతే అనాథరైజ్డ్ లేఅవుట్లు ఉన్నాయో వాటన్నిటి మీద కూడా ఉపాధి చేస్తుంది. అలాగే ముఖ్యంగా చీరాల నియోజకవర్గంలో విచ్చలవిడిగా, ఎందుకంటే అసలు ఎవరు లేఅవుట్ వేశారు అనేది కూడా ఎక్కడ బోర్డు పేరు కూడా లేకుండా విచ్చలవిడితనంగా లేఅవుట్స్ వెలిసినాయి ఇక్కడ. అలాగే రిసార్ట్స్, ఎందుకంటే టూరిజం ప్రాంతానికి అనువైనటువంటి నియోజకవర్గం చీరాల నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో అనాథరైజ్డ్గా రిసార్ట్స్ కూడా చాలా ఉన్నాయి. వాటన్నిటి మీద కూడా త్వరలోనే యాక్షన్ తీసుకోబోతున్నాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా అనాథరైజ్డ్ ఎవరైతే ప్రభుత్వ ఆదాయానికి గండి కొడతారో వాటన్నిటి మీద కూడా 100% యాక్షన్ తీసుకుంటున్నాం. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలా. ఎందుకంటే ప్రతి ఒక్క లేఅవుట్కి నుంచి కూడా ఆదాయం వస్తేనే అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి ఆ యొక్క నియోజకవర్గాల్లో మనం డెవలప్ చేసుకునే దానికి ఆస్కారం ఉంది. ఇటీవల కాలంలో అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నుంచి చీరాల నియోజకవర్గానికి కూడా ఇటు మున్సిపాలిటీలకి ₹1 అలాగే పంచాయతీలకు కూడా ₹1 ఇవ్వడం కూడా జరిగింది. ఫ్యూచర్లో వచ్చే ఆదాయంలో ఏ నియోజకవర్గంలో నుంచి వచ్చే ఆదాయం ఆ నియోజకవర్గానికి పూర్తి స్థాయిలో ఖర్చు పెట్టే విధంగా మంత్రి గారి దగ్గర నుంచి కూడా అనుమతి తీసుకుంటున్నాం. వీటన్నిటికీ కూడా శాసనసభ్యులు అలాగే మున్సిపల్ సెక్రటరీలు అలాగే ఎంఆర్ఓ గారు పోలీస్ శాఖ వారు అందరూ సహకరించి రాబోయే రోజుల్లో ఒక టీం వర్క్గా కనుక చేసి మన
మనం సక్సెస్ సాధించగలిగితే ఈ చీరాల మహానగరం అవడానికి ఎంతో దగ్గరలోనే ఉంది. కాబట్టి ప్రజలకు కూడా మేము విన్నవించుకునేది ఏంటంటే అనాథరైజ్డ్ లేఅవుట్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ప్లాట్లు కొనొద్దు, కొని మోసపోవద్దని చెప్పి ప్రజలకు కూడా విన్నవించుకుంటున్నాం. కాబట్టి డెవలపర్స్ కూడా మీరు మోసం చేయాలనుకుంటే మీ మీద ఏదైతే ప్రభుత్వ చట్టం ఉందో ఆ చట్టాన్ని కూడా ప్రయోగించి మీకు జైలు శిక్ష పడే విధంగా కూడా మేము యాక్షన్ తీసుకోవాల్సిందిగా మేము కూడా ప్రిపేర్ అయి ఉన్నామని చెప్పేసి మెంటర్స్ కూడా మేము చెప్తున్నాం. నియోజకవర్గంలో పంచాయతీ సెక్రటరీస్ అలాగే ఎంఆర్ఓ గారు వీళ్ళందరినీ సమావేశాన్ని పిలిచి అర్బన్ డెవలప్మెంట్ చైర్మన్ మంగోలు రియాజ్ గారు అలాగే 3 జిల్లాల అధికారి మధు గారు అందరం కలిసి చీరాల నియోజకవర్గంలో ఉన్నటువంటి అనాథరైజ్డ్ లేఅవుట్స్ కానీ అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్స్ కానీ అలాగే అనాథరైజ్డ్ రిసార్ట్స్ అంటే కోస్టల్ రెగ్యులర్ యాక్ట్కి అనుగుణంగా ఉన్నాయా లేవా, చట్టానికి లోబడి పనిచేశారా లేదా, ఇలాంటి అనేక అంశాల మీద ఇవాళ మాట్లాడుకోవడం జరిగింది. గతమంతా జరిగినటువంటి కాలాన్ని వదిలేస్తే ఇప్పుడైతే మాత్రం చాలా కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి పైనుంచి మంత్రి గారి దగ్గర నుంచి ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి కూడా ఆదేశాలు. భవిష్యత్తులో చీరాల ఒక పెద్ద ఎత్తున టూరిజం ప్రాంతంగా డెవలప్మెంట్ అవుతుంది. అలాగే చీరాలని కుగ్రామంలాగా తయారు చేయకూడదు, చీరాల ఒక అధునాతనమైనటువంటి పట్టణంగా ఉండాలి అంటే ఇప్పుడే అభివృద్ధి చెందబోయే ముందుగానే ఇటువంటి నిర్ణయాలు తీసుకోకపోతే భవిష్యత్తులో ఇబ్బంది వస్తుంది అనేటువంటి ఒక ఆలోచనతో కొంతమందికి ఇబ్బంది అయినప్పటికీ కూడాను సమాజంలో కొంతమందికి కొన్ని బాధలు ఇబ్బందులు కనిపించినా కూడా ఇటువంటి నిర్ణయాలు తీసుకోకపోతే భవిష్యత్తులో చీరాల ప్రజలు ఇబ్బంది పడేటువంటి అవసరం ఉందని గ్రహించి ఈ రోజున మొట్టమొదటి సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశం జరిగినటువంటి తీరు ఏదో 4 గోళ్ల మధ్య ప్రశాంతంగా జరిగిన ఆలోచన చాలా డెప్త్గా ఉంది. దీని ద్వారా కొంతమంది అందరూ కూడా ఒక సరైనటువంటి పద్ధతిలోకి వచ్చి మంచి లేఅవుట్లు వేసి చీరాలని అభివృద్ధిలో భాగస్వాములు చేయడానికి ఉపయోగపడతారనే ఒక మంచి ఆలోచనతో ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఒక రిసార్ట్ కట్టినా, ఒక ఇల్లు కట్టినా, ఒక లేఅవుట్ వేసినా అది కూడా పద్ధతి ప్రకారంగా ఉంది, సిస్టంలో ఉన్నారు వీళ్ళు అనేటువంటి విధంగా వెళ్ళాలన్నదే ఇవాళ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ యొక్క ప్రధాన కర్తవ్యం. అలాగే 3 జిల్లాల ఆఫీసర్ అయిన మధు గారు కూడా చాలా సుదీర్ఘంగా మాట్లాడారు. సో ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని ప్రజలకు నేను తెలియజేస్తున్న విషయం ఏంటంటే ఇప్పటికైనా జాగ్రత్త పడాలి. జరిగిన కాలం జరిగిపోయింది, జరగబోతున్నటువంటి కాలానికైనా మనం సరైనటువంటి ఆలోచనతో ముందుకెళ్ళాలి. మీరు డబ్బులు పోగొట్టుకొని సరైన లేఅవుట్ లేకుండా అప్రూవల్ లేకుండా ఇల్లు కట్టలేక నానా ఇబ్బందులు పడి శాసనసభ సభ్యుడి దగ్గరికి వచ్చి గొల్లుమని ఏడ్చినా సుఖం. కాబట్టి మీరు ముందు నుంచే జాగ్రత్త పడాలా. తక్కువ రేటుకి వస్తుందని చెప్పి ఎక్కడ పడితే అక్కడ కొనుక్కుంటూ